ఇక భారత్లో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను కేంద్ర ప్రభుత్వం ఆ దేశానికి పంపాలి అనుకుంటే ముందుగా షేక్ హసీనాను బంగ్లాదేశ్కి అప్పచెప్పాలి అనేది ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ ఓవైసీ డిమాండ్. సార్ ఓవైసీ శరణార్థిగా వచ్చారు, ఇక్కడ భారత్లో క్షమించాలి హసీనా శరణార్థిగా వచ్చారు, భారత్లో ఆశ్రయం పొందుతూ ఉన్నారు. అక్రమ వలసదారులతో శరణార్థిని కంపేర్ చేయొచ్చా సార్? ఈ ఓవైసీ లేవనెత్తుతున్న వాదన అది చాలా చిన్న విషయం, టెక్నికల్ అంశము. ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే ఆయన బంగ్లాదేశ్లో ఉన్న ఒక మతఛాందసవాద ప్రభుత్వానికి సమర్థన ఎలా ఎందుకు ఇస్తున్నాడు అనేది క్వశ్చన్. ఇప్పుడు షేక్ హసీనా మీరు అన్నట్లు ఆమె శరణార్థిగా కూడా రాలేదు. ఎవరు చెప్పారు శరణార్థిగా వచ్చింది? ఆమె ఏమన్నా రెఫ్యూజీగా అప్లికేషన్ పెట్టుకున్నదా? ఆమె తాత్కాలికంగానే భారతదేశంలో ఉంటున్నారని భారత విదేశాంగ మంత్రి ప్రకటించారు. సో ఆమె ఒక డిప్లొమాటిక్గా తీసుకున్న నిర్ణయం. అందువల్ల ఒక అక్రమ వలసదారులకు ఒక దౌత్యపరంగా ఇచ్చినటువంటి ఆశ్రయాన్ని మనం కంపేర్ చేయకూడదు. ఇవాళ కొత్తగా షేక్ హసీనా భారతదేశంలో ఉండడం కాదు, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆమె కుటుంబం మొత్తాన్ని షేక్ ముజిబుర్ రెహమాన్ తండ్రితో సహా ఒక సిస్టర్ మినహా కుటుంబం మొత్తాన్ని హత్య చేసినప్పుడు కూడా 3 ఏళ్ల పాటు తన కూతురు షేక్ రహానాతో పాటు ఆమె ఢిల్లీలోనే ఉన్నారు. సో అందువల్ల ఇట్ ఈస్ మోర్ ఎ డిప్లొమాటిక్ అవుట్రీచ్, దౌత్యపరంగా ఇచ్చినటువంటి ఒక వెసులుబాటు. కారణం భారతదేశానికి షేక్ హసీనాకు మంచి సంబంధాలు ఉండే. షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో భారత బంగ్లాదేశ్ల మధ్య చాలా ప్రొడక్టివ్ రిలేషన్షిప్ ఉండే. బంగ్లాదేశ్ గడ్డను భారత వ్యతిరేక తీవ్రవాద కార్యకలాపాలకు ఆమె అనుమతించలేదు. రెండు దేశాల మధ్య విభేదాలు లేవు. ఆమె పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారతదేశానికి అనుకూలంగా ఉన్న నాయకురాలు. అందువల్ల అది పార్ట్ ఆఫ్ డిప్లొమాటిక్ అవుట్రీచ్ ఇండియా ఆ ఫెసిలిటీ ఇచ్చింది. మధ్యలో ఓవైసీకి ఏం బాధ నాకు అర్థం కాదు. ఓవైసీ ఏం కోరుకుంటున్నాడు? ఆమెను తీసుకెళ్ళి జమాతీ ఇస్లామీ లాంటి బంగ్లాదేశ్ జమాతీ ఇస్లామీ లాంటి ఉన్మాద సంస్థలు వెనకాల ఉన్న మహమ్మద్ యూనస్ ప్రభుత్వానికి అప్పచెప్పమని అడుగుతాడు ఓవైసీ. ఓవైసీ ఎటువైపు ఉన్నాడు? సెక్యులర్ హసీనా వైపు ఉంటాడా, ఫండమెంటలిస్ట్ యూనస్ వైపు, ఫండమెంటలిస్ట్ జమాతీ ఇస్లాం వైపు ఉంటాడో తెలుసుకోండి. భారత ప్రయోజనాలకు నిలబడ్డ షేక్ హసీనానోమో అప్పచెప్పాలంటున్నాడు. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం పాకిస్తాన్ అనుకూలం, ఓవైసీ భారత్ అనుకూల షేక్ హసీనాను పాకిస్తాన్ అనుకూల మహమ్మద్ యూనస్ ప్రభుత్వానికి అప్పచెప్పాలని కోరడం అసలు వాట్ ఈజ్ ఇస్ పాలిటిక్స్? నాకు అర్థం కాని అంశం. ఒక సీనియర్ పార్లమెంటేరియన్గా, ఒక విద్యావంతునిగా ఇటీవల కాలంలో ఆ పహల్గామ్ దాడులు ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారత పొజిషన్ను సమర్థిస్తూ మాట్లాడి గౌరవాన్ని పొందిన నాయకుడు. ఈవెన్ మోడీ ప్రభుత్వం కూడా మల్టీ పార్టీ డెలిగేషన్లో ఓవైసీని పంపించింది. అంటే పాకిస్తాన్ పైన మీరు చేస్తున్న వ్యాఖ్యలన్నీ కేవలం మనస్సుతో చేస్తున్నవి కావు, వ్యూహాత్మకంగా మీరు నటిస్తున్నారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది కదా. షేక్ హసీనాను పంపించడానికి, అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను పంపించడానికి సంబంధం ఏంటి? అసలు షేక్ హసీనా ఏమైనా భారతదేశంలో ఓటర్గా మారిపోయారా? మన దగ్గర ఏమైనా ఆధార్ కార్డు తీసుకొని, రేషన్ కార్డు తీసుకొని మారిపోయారా? ఒక డిప్లొమాటిక్ అవుట్రీచ్ను ఒక ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్లతో పోల్చడం అనేది, ఆమె ఏం అక్రమంగా వలస వచ్చారా? భారత ప్రభుత్వం ఆమెను అంగీకరిస్తే కదా వచ్చింది. ఆమె భారతదేశంలో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కదా, వీళ్ళంతా వెళ్ళి కలిశారు కదా. ఇట్ వాజ్ ఎ డిప్లొమాటిక్ ఫెసిలిటీ. సో అందువల్ల ఈ అల్టిమేట్గా ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడు షేక్ హసీనాకు ఎందుకు ఇచ్చారు? కారణం ఏంటి? దానికి కారణం ఏంటంటే ఆ అవామీ లీగ్ను బంగ్లాదేశ్లో నిషేధించారు. ఇప్పుడు ఆమె బంగ్లాదేశ్కి వెళ్ళినా ఆమెకు ఫెయిర్ ట్రయల్ జరగదు. ఆమెను అంతం చేస్తారు తప్ప అనేక మంది అవామీ లీగ్ వాళ్ళని అంతం చేశారు. మొదలు ఓవైసీ మాట్లాడాల్సింది బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులపైన, క్రైస్తవులపైన ఊచకోత, ముఖ్యంగా హిందువులపైన ఊచకోతకు వస్తున్నారు. షేక్ హసీనా ఉన్న సమయంలో ఇలాంటి మైనారిటీలపైన అత్యాచారాలు జరిగాయా? ఇవాళ అవామీ లీగ్ పైన ఒక ఆరోపణ కూడా ఏంటంటే మైనారిటీలకు అనుకూలంగా ఉన్నారని. సో వాట్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ బంగ్లాదేశ్? ఆ హిస్టరీలో షేక్ హసీనా నిజమే పాపులర్ మూమెంట్ వచ్చింది, ప్రజలు ఆమెను పంపించారు. మనము ఆశ్రయం ఇవ్వడం ద్వారా కొత్తగా ఏర్పడిన బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మనకు డిప్లొమాటిక్ ఇష్యూస్ వస్తున్నాయి, కాదని అనను. ఆ కాంటెక్స్ట్లో షేక్ హసీనాను మనం ఆశ్రయం ఇవ్వడం ద్వారా భారత ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి.
కొత్తగా బంగ్లాదేశ్లో ఎవరు అధికారంలో ఉండాలని మనం నిర్ణయించలేము. బంగ్లాదేశ్లో ప్రజల వ్యతిరేకత పొందిన నాయకురాలికి మనం ఆశ్రయం ఇచ్చి బంగ్లాదేశ్ ప్రజల్లో భారత్ వ్యతిరేకంగా మారుతోందనే ఆర్గ్యుమెంట్ పెట్టినా అర్థం చేసుకోవచ్చు. దట్ ఇస్ ద రీజనబుల్ ఆర్గ్యుమెంట్. అది ఫారిన్ పాలసీకి సంబంధించిన ప్రశ్నలు లేవనెత్తడం. కానీ ఇది ఫారిన్ పాలసీకి సంబంధించిన ప్రశ్న కాదు. ఒక వాదన ఉంది, బంగ్లాదేశ్లో పరిణామాలను మనం నిర్దేశించలేం. షేక్ హసీనా ఒక నిరంకుశ ప్రభుత్వాన్ని నడిపింది, రాజకీయ ప్రత్యర్థుల్ని హింసించింది. అందుకే ఆమెకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడ్డారు. అది నిజం. తిరగబడ్డ వాళ్ళందరూ ఇస్లామిక్ మతోన్మాదులు కాదు. కానీ అన్ఫార్చునేట్లీ షేక్ హసీనా నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ప్రజా వెల్లువను ఇస్లామిక్ మతోన్మాదులు, పాకిస్తాన్ అనుకూల జమాతీ ఇస్లామీ లాంటి శక్తులు ఉపయోగించుకుని వారు మొహమ్మద్ యూనస్ను ముందు పెట్టి రాజకీయం చేస్తున్నారు. భారత్తో సంబంధాలు దెబ్బతింటున్నాయి, పాకిస్తాన్తో కలిసిపోతున్నారు. అసలు బంగ్లాదేశ్ స్వాతంత్ర చరిత్రనే లేకుండా చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. అసలు బంగ్లాదేశ్ ఏర్పాటునే వ్యతిరేకించే శక్తులు ఇవాళ బంగ్లాదేశ్ నడిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో షేక్ హసీనాను బంగ్లాదేశ్ పంపించండి, ఆమెను పాపులర్ మూమెంట్ దెబ్బతీసింది అనే ఆర్గ్యుమెంట్ ఇట్ అబ్సల్యూట్లీ ల్యాక్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇండియాస్ ఫారెన్ పాలసీ. భారత విదేశాంగ విధానం అర్థం కాదు, ఓవైసీకి అర్థం కాకపోవడమే కాదు, కేవలం ఓవైసీ క్రెడెన్షియల్స్ ఇటు పాక్ అనుకూల బంగ్లాదేశ్ రాజకీయ శక్తుల వైపు ఉంటాడా, భారత్ అనుకూల రాజకీయ శక్తుల వైపు ఉంటాడా తెలుసుకోవాలి కదా. ఇండియాలో ఒక బీజేపీయే కాదు, మిగతా అన్ని పార్టీలు కూడా షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడాన్ని ఎవరు వ్యతిరేకించలేదు. ఇది ఓన్లీ పొలిటీషియన్ ఇప్పుడు వ్యతిరేకించడు, అసదుద్దీన్ ఓవైసీ వ్యతిరేకిస్తున్నాడు. భారతదేశంలో ఒక్క ప్రతిపక్ష రాజకీయ నాయకుడు కూడా మోడీ ప్రభుత్వం షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడం తప్పనలే. ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంకు ఆశ్రయం ఇచ్చినప్పుడు భారతీయ జనసంఘ్ నాయకులకు కూడా అభ్యంతరం చెప్పలేదు. అందువల్ల ఇట్ ఇస్ ఏ రాజకీయ కన్సెన్సస్ ఉన్న అంశం. షేక్ హసీనా పట్ల, భారత వైఖరి పట్ల రాజకీయ ఏకాభిప్రాయం ఉంది. ఒక ఓవైసీ మాత్రమే బంగ్లాదేశ్లో ఉన్న పాకిస్తాన్ అనుకూల రాజకీయ శక్తుల వైపుగా మాట్లాడుతున్నాడు.